వాళ్లకు ఈ ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలియదు. మేము బతికే ఉన్నాము, మేము సిటిజను, మేము ఈ ప్రాంతంలో ఉన్నామని నిరూపించుకోవాలి. బడుగు బలైన వర్గాలకు ఒక పెద్ద దెబ్బ కొట్టేలాగానే కనిపిస్తూ ఉంది. సుమారు 1 కోటి మంది ఎగిరిపోయే అవకాశం ఉంది. గోరుతో పోయేదాన్ని గుడ్డలతో నరికేలాగా చేసి పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓటు ప్రజలకు ఇచ్చినటువంటి ఆయుధము, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఆయుధం అని చెప్పారు. కానీ ఇప్పుడు మన తెలంగాణలో దాదాపు 73 నుంచి 74 లక్షల మందికి పైగా ఇప్పుడు ఆ ఆయుధాన్ని కోల్పోయిన వాళ్ళు అయ్యారు. అసలు ఎందుకు జరుగుతూ ఉన్నది? ప్రజలు ఇట్లా నిరాయుధులుగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఆ ఆయుధంతో పాలకులను ఎన్నుకుంటారు, వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు ఆ ఆయుధాన్ని ప్రజల నుంచి లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. అది మంచి వైపు పోతుందా, చెడు వైపు జరుగుతుందా? ఎందుకు అడుగుదాం. మనతోటి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్ ఉన్నారు, అడుగుదాం. సార్ బీసీ ఉద్యమంలో కూడా ఉన్నారు. సో ఇది బీసీల పైన కూడా ఎట్లాంటి ప్రభావం చూపబోతా ఉన్నది, ఏం జరుగుతుంది అడుగుదాం సార్ని. సార్ దీన్ని ఎట్లా భావించాలి? ఇది బీసీల మీద అనుకోవాలా, లేకపోతే ఒక పార్టీల వైపు దెబ్బ పడేలాగా? అసలు ఒక గందరగోళమైన పరిస్థితిలా ఉంది ఎస్ఐఆర్ అనే ప్రక్రియ. సో దీని గురించి ఏం చెప్తారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ప్రక్రియ నిజంగా కూడా ఏంటంటే బడుగు బలైన వర్గాలకు ఒక పెద్ద దెబ్బ కొట్టేలాగానే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఏంటంటే ఈ బడుగు బలైన వర్గాలు ఎక్కువగా వలసపోతూ ఉంటారు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే సుమారు 16 లక్షల మంది యువకులు ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. అట్లాగే వేరే దేశాల్లో కూడా చదువుకోవడానికి, ఉద్యోగాలకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల, అంటే 3.38 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 3.38 లక్షల ఓటర్స్లలో నిన్నటికి ఈ సర్ఫారమ్స్ సబ్మిట్ చేయని వాళ్ళు సుమారు ఒక 78 లక్షల వరకు ఉన్నారు. అదేవిధంగా సబ్మిట్ చేసిన దాంట్లో కూడా సుమారు 60-61 లక్షల ఫారమ్స్లలో అనామలీస్ ఉన్నాయి, అంటే తేడాలు ఉన్నాయి. సో అంటే ఈ 2 ప్రాసెస్లు మనం కంప్లీట్గా అయ్యేవరకు సుమారు 1 కోటి మంది ఎగిరిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాదు అంటే జిహెచ్ఎంసీ అంటే ఇప్పుడున్న 3 కార్పొరేషన్లల్లో దాదాపు ఒక 40 లక్షల మంది ఈజీగా డిలీట్గా అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకు అంటే ఈ ప్రాసెస్ గతంలో కూడా మేము ఇంటెన్సివ్ రివిజన్ చేసినాం మేమున్నప్పుడు కూడా. ఈ 2002లో లాస్ట్ మన స్టేట్లో ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అప్పుడు ఇంటెన్సివ్ రివిజన్ జరిగినప్పుడు మన దగ్గర ఉన్న ఓటర్ లిస్టుల ఆధారంగా మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి ఇంటింటికి సర్వే చేసి ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, పాత వాళ్ళే ఉన్నారా, కొత్త వాళ్ళు ఉన్నారా, మారిపోయిన వాళ్ళు ఉన్నారా, లేదా ఎంతమంది ఎలిజిబుల్ మళ్ళీ ఓటర్స్ కొత్త వాళ్ళు వచ్చిండ్రు, చనిపోయిన వాళ్ళు ఉన్నారా, లేదా వేరే స్టేట్లకు షిఫ్ట్ అయిపోయి ఉన్నారా, ఇట్లా మొత్తం మేము మళ్ళీ ఫ్రెష్గా లిస్టు తయారు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు అంటే ఇప్పుడు మొన్న లేటెస్ట్ ఓటర్ లిస్టుల ఆధారంగా ఫామ్స్ ప్రింట్ చేసి ఆ ఫామ్స్లో 2002 రిఫరెన్స్ డేట్ పెట్టి ఆ 2002 రిఫరెన్స్ డేట్లో నువ్వు ఎక్కడున్నావు, నీ ఓటు ఎక్కడుంది దానికి లింక్ చేశారు. ఒకవేళ మీరు అప్పటికి ఓటర్ కాకపోతే మీ తల్లిదండ్రుల ఓటు ఎక్కడుంది దానికి లింక్ చేశారు. ఇప్పుడు ఏమైంది, ఆ 2002లో ఎక్కడున్నాడో వానికి చాలామందికి తెలియదు. అదేవిధంగా ఆ నేమ్లో కూడా కొంత తేడాలు ఉంటాయి. ఓటర్ లిస్టులో ఆ రోజు తెలుగులో రాసింది వీళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిండ్రు. కొంతమంది పెళ్ళైన దగ్గర ఒక పేరు ఉంటుంది ఆ అమ్మాయిలకైతే. ఇవన్నీ రకరకాల ఇబ్బందులు వచ్చి కూర్చున్నాయి. సో ఇప్పుడు అవన్నిటిని సార్ట్అవుట్ చేయడానికి ఇప్పుడు అనామలీస్ సుమారు 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు ఇప్పుడు స్ట్రేట్ అవే. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ఒక 1 వీక్లో పబ్లిక్ చేస్తారు. చేసిన తర్వాత మన పేరు ఉందా లేదా చూసుకోవాలి. అందులో ఎనామలీస్లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్లో ఎలక్షన్ కమిషన్ గుర్తించినటువంటి ఇంకా కొన్ని ఆధారాలు జత చేసి మళ్ళీ ఇస్తే అప్పుడు ఫైనల్ రోల్లో ఆ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక పెద్ద కంబర్సమ్ ప్రాసెస్. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంతా నేను ఓటర్నే, అదేవిధంగా మా తల్లిదండ్రులు కూడా ఓటర్లే, కొత్త వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే సార్ ఇక్కడ చాలామంది చాలా సంక్షేమ పథకాల్లో వాటిలలో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింటారు, లేదంటే ఏదో ఒక గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది వాళ్ళది. సో ఆ డేటాని యాక్సెస్ చేసుకొని ఈ ప్రక్రియని క్లియర్ చేసుకోకుండా ఈ ప్రజల మీదనే, ఓటర్ల మీదనే భారం పెట్టేసి ఇట్లా చేయడం వల్ల అది సరిగా జరుగుతుంది అంటారు. ఇది ఇప్పుడు గతంలో మనం చేసినాం 2002లో
తర్వాత మధ్యలో ఆపేశారు. ఎవ్రీ 10 ఇయర్స్‌కు మనం రివిజన్ చేయాల్సిన అవసరం ఉండే. చేయలేరు. చేయకుండా ఇప్పుడు సడెన్‌గా 24 సంవత్సరాల తర్వాత వచ్చేసి మీరు నిరూపించుకోండి అని చెప్పేసి ప్రజల మీద భారం రుద్దడం కరెక్ట్ కాదు. మేము కూడా ఏమంటున్నామంటే మీరు లేటెస్ట్ ఎలక్టోరల్ రోల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని ప్రింట్ తీసుకొని మీ BLOస్కి ఇవ్వండి. BLOస్ ఇంటింటికి వెళ్ళి ఎవరు ఉన్నారు ఎవరు లేరు చూసి చనిపోయిన వాళ్ళు ఉంటే తీసేస్తారు, లేదా షిఫ్ట్ అయిన వాళ్ళే తీసేస్తారు, కొత్త వాళ్ళే ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు. సింపుల్గా పోయే ప్రాసెస్ను తీసుకొచ్చి గోరుతో పోయేదాన్ని గొడ్డలతో నరికేలాగా చేసి పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి సంస్థ. ఆ సంస్థ కూడా ప్రభుత్వ ఏజెన్సీ లాగా పనిచేస్తే ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లడం కష్టమైంది. అయితే ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళినప్పుడు వెస్ట్ బెంగాల్ ఇష్యూలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఆధార్ లింకేజ్ ద్వారా చేయడం ఇట్లాంటి ప్రక్రియ అంతా అక్కడ చర్చ జరిగినప్పుడు ఆధార్ అనేది ప్రైవసీకి సంబంధించిన అంశం కాబట్టి తీసుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అప్పుడు ఇచ్చింది ఆధార్ అనేది ఒక దేశ ప్రజలందరికీ ఒక గుర్తింపు, భారతీయుడిగా గుర్తింపు మీకు అన్నట్టుగా అప్పుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు అది పౌరసత్వానికి పనికిరాదు, మీకు ఓటర్ కార్డుతో నిరూపించుకోవడానికి పనికిరాదు, ఇట్లాంటివన్నీ పెడతా ఉన్నారు. అంటే ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికా లేకపోతే అలా రాజకీయ కోణం ఉండొచ్చా? ఇట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇది కోర్టులు ఇంటర్ఫియర్ చేసినాయి. ఏంటంటే ప్రభుత్వము దీన్ని ఆధార్తో లింక్ చేయాలని ప్రయత్నం చేశారు. చేస్తే సుప్రీంకోర్టు ఈ ఇష్యూలో చాలా పెద్ద జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో రిజిస్ట్రేషన్లో కానీ అదేవిధంగా ఈ ఎలక్షన్ మన ఓటర్ లిస్టులో కానీ ఆధార్ వాడద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే సిటిజన్స్కి ఉన్నటువంటి ప్రైవసీ దెబ్బతీసే ఆస్కారం ఉంది. ఇది మీరు ఇంకా వేరే ఏ ప్రక్రియనైనా ఉపయోగించుకొని మీరు ఓటర్ లిస్ట్ తొలగించుకోండి కానీ ఆధార్ వాడద్దు అని చెప్పారు. అదేవిధంగా ఈ సర్ ప్రక్రియ మీద వెస్ట్ బెంగాల్ కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు ప్రాసెస్ జరగని తప్పేముందని చెప్పడం జరిగింది. బట్ వాళ్లకు ఈ ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలియదు. ప్రభుత్వాలు వెళ్ళేసి మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఈ పద్ధతి ఫాలో అవుతున్నాం, వాళ్ళకి ఇంతమంది BLOస్ని పెట్టినాము, ఇంతమంది హెల్ప్ డెస్క్లు పెట్టినాము, ఆన్లైన్లో పెట్టినాము, ఇట్లా రకరకాలుగా చెప్తారు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా వాస్తవం అనుకుంటుంది. కానీ ఫీల్డ్ లెవెల్కి వచ్చేసే వరకు అది ఇంకో విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలామందికి చదువు రాదు. ఒకటి చదువు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నత ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పేరు ఎక్కడుందో వెతుక్కోలేక 2002లో ఇబ్బంది పడుతున్నారు. ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలో అర్థం కాని పరిస్థితి అది ఉంది. 2002లో అలా ఫామ్ పేరు దొరకడం లేదు. ఇప్పుడు ఇదే మేము ఉన్న అపార్ట్మెంట్లోనే ఒక సీనియర్ చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన పేరు ఆయన 2002లో ఆయన ఓటర్ లిస్టు గుంటూరులో ఉందంట. ఆ గుంటూరులో ఎక్కడుందో అనేది తెలియదు. అది నేనే వెతికినా ఇప్పటి వరకు మాకు దొరకలేదు. సో ఇది పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం ఏ పరిస్థితి క్రియేట్ చేసిందో అర్థం కాలేదు. సింపుల్గా పోయేదాన్ని అన్నెసరీగా వాళ్ళకి ఏం ఇంటెన్షన్ ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నాకు తెలియదు. కానీ ఈ ప్రాసెస్ మాత్రం ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. అది ఇంకోటి, తెలంగాణలో చాలామంది వలస వెళ్ళే వాళ్ళు ఉంటారు. దుబాయ్కి కావచ్చు, వేరే రాష్ట్రాలకు కావచ్చు, ఇట్లా చాలామంది వెళ్ళారు. సో వాళ్ళు ఈ ప్రక్రియలో పాల్గొనకపోయి ఉండొచ్చు. మేబీ 74 లక్షల ఓటర్లలో వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏమో కావచ్చు. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా ఓటు కోల్పోవాల్సిందే. అదే ఇప్పుడు మన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ వల్ల వాళ్ళ పేర్లు రావు. ఎవడైతే సర్ ఫామ్ సబ్మిట్ చేయలేరో వాళ్ళు స్ట్రేట్ అవే వాళ్ళ డ్రాఫ్ట్లో రావు. డ్రాఫ్ట్లో ఎవరు వస్తాయి, ఎనామలీస్ ఉన్నోళ్ళే వస్తాయి. సో వాళ్ళది డ్రాఫ్ట్లో రాకపోతే మళ్ళీ వాళ్ళు కొత్త ఫామ్ ప్రాసెస్ తీసుకొని మళ్ళీ నింపుకొని మళ్ళీ మేము బతికే ఉన్నాము, మేము సిటిజను, మేము ఈ ప్రాంతంలో ఉన్నామని నిరూపించుకోవాలి. మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్. ఇదేంటంటే అటు ఎలక్షన్ కమిషన్ ఈ మషినరీ ఏదైతే ఉందో ఆ BLOస్కు లేదా ఇంక ఇతర ఆఫీసర్స్కు వాళ్ళకు వర్క్లోడ్ పెంచుడు, సిటిజన్కు ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకో విధమైనటువంటి గొప్ప ఇందులో సాధించేది ఏం లేదు. వాస్తవంగా ఏంటంటే గత ప్రాసెస్ ఫాలో అయి ఉండుంటే ఇవాళ ఈ ఇబ్బంది వచ్చేది కూడా కాదు. అయితే ఇంకొకటి, బీసీలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో కులగణన జరిగినప్పుడు బీసీల సంఖ్య తగ్గింది, తక్కువ చూపించారు, కొన్ని వర్గాల జనాభాని ఎక్కువ చూపించారు అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ ఓటర్లకు వచ్చేసరికి సేమ్ మన తెలంగాణలో దాదాపు 74 లక్షల పైగా ఓటర్లను లేపేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఇప్పుడు అందులో బీసీ జనాభా తగ్గిపోయింది. సో ఇప్పుడు కూడా ఇందులో కూడా సేమ్ మళ్ళీ బీసీల మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఇందులో 100% BC, SC, STల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మెజారిటీ పీపుల్ వీళ్ళంతా కూడా మైగ్రెంట్స్ ఉంటారు. చాలామంది ఏంటంటే పొట్ట చేత పట్టుకొని ఎక్కడో తమ ఉపాధి కొరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ వాళ్ళకి ఆ ప్రాసెస్ నింపే విధానం తెలియకపోతే వాళ్ళ పేర్లు ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి, డిలీట్ అవుతాయి. చాలామంది ఏమంటుంటే మేము ఆన్లైన్లో ఇచ్చినాం, మీరు ఎక్కడ నుండి నింపొచ్చు అంటే నేనే ఇప్పుడు చెప్పిన 2002లో ఆయన ఎక్కడున్నాడో ఆయనకు తెలియదు. పెద్ద ఇవాళ ఓల్డేజ్ అయిపోయింది, 75-80 ఏళ్ళు. ఆయన ఈ పోలింగ్ స్టేషన్లో అంటాడు, ఆ పోలింగ్ స్టేషన్లో అంటాడు, వెతికితే దొరుకుతలేదు. ఆ ఫామ్ ఇప్పుడు నింపించేస్తే అది ఎట్లన్నా అనామలీస్ వస్తే తర్వాత తీసేస్తారు. సో ఇట్లాంటి ఇబ్బందులు తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టడం తప్ప ఈ ప్రాసెస్ వల్ల పెద్ద బెనిఫిట్ అనేది ఏముందని నేను అనుకోను. సరే, ఒకసారి మనం కొంచెం తెలంగాణ కులగణన వైపు వద్దాం. కులగణనలో బీసీల ఓట్లు తగ్గినాయి, మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో అందులో చాలామంది
ప్రభుత్వానికి డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వని వాళ్ళు ఉన్నారు, సమాచారం ఇవ్వని వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళను ఎట్లా ఈ కులగణన విషయంలో ప్రభుత్వం మేము కులగణన వేసినామని గొప్పగా చెప్పుకుంటా ఉన్నది, కానీ చాలామంది బీసీ జనాభా తగ్గిపోవడం ఎట్లా అని చెప్పి అనుమానాలు. సో దీని మీద ఇప్పుడు గతంలో 2014లో జరిగినటువంటి సర్వేకు మొన్న 2024లో జరిగిన సర్వేలో బీసీ సంఖ్య తగ్గింది అనేది మేము కూడా విమర్శించినాం, అందులో అనుమానం లేదు. సో వాస్తవానికి ఏంటంటే జనాభాని కరెక్ట్గా చూపించలే. 2024లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కులగణన సర్వేలో మన మొత్తం జనాభా 3.53 కోట్లు వాళ్ళు చూపిస్తారు. ఓటర్లే 3.38 కోట్ల మంది ఉన్నారు. సో దానికి దీనికి టాలీ కాదు. ఇవాళ అనేకమైనటువంటి సర్వేల ప్రకారం ఏంటంటే సుమారు 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్నారు జనాభా. సో మరి 4 కోట్ల జనాభాలో ఖచ్చితంగా ఏదైతే మిస్ అయినటువంటి 30-40 లక్షల జనాభా ఉందో అది బీసీల జనాభానే ఉంటుంది అనేది మేము చెప్తున్నాం. ఆ రోజు 2014లో చేసినప్పుడే 3.56 కోట్ల 3.56 క్రోర్ జనాభా ఉంది. ఇంకా 3 లక్షలు తగ్గించారు 10 ఏళ్ళ తర్వాత. సో కాబట్టి న్యాచురల్గా అది కంప్లీట్గా రిఫ్లెక్ట్ కాదు ఈ స్టేట్లో ఎవరు ఉన్నారు, ఎంత ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రాబోయే 2027లో కులగణన జరిపి జనాభాను వలిగిన డిక్లేర్ చేస్తే 100% బీసీల జనాభా పెరుగుతుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన ద్వారా మన స్కీముల అమల్లో కావచ్చు, ఇతర రిజర్వేషన్లు పెంచేదా, ఇతర రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇచ్చేదా అని అట్లాంటి దానికి ఆ లెక్కలు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు బీసీలు ఖచ్చితంగా నష్టపోతారు కదా. ఇప్పటి వరకు దాని మీద ₹1 ప్రభుత్వం బీసీలకు బెనిఫిట్ చేయలేదు. సో అదేంటంటే ఒక 300-400 కోట్లు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది ఎంప్లాయీస్ని పెట్టి ఆ సర్వే చేసి ఆ సర్వేను కూడా రిపోర్ట్ను మనకు 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇచ్చినటువంటి జీవో హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఆ సర్వే రిపోర్ట్ కూడా గవర్నమెంట్ హైకోర్టుకి ఇవ్వలేదు. మాకు ఇంకా ఫైనల్ కాలేదు, ప్రాసెస్లో ఉందని. సో తర్వాత మొన్న ఇది ఒకరోజు డిక్లేర్ చేసిన దాంట్లో కూడా అనేకమైనటువంటి లొసుగులు ఉన్నాయని మేమే చెప్పినాం. మొదలు మీరు జనాభానే తప్పుగా క్యాలిక్యులేట్ చేసిండ్రు. తెలంగాణలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు 4 కోట్ల జనాభా తక్కువ లేదు. ఒకవేళ మీరు ఎంత తక్కువ అనుకున్నా 3.88 క్రోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో గ్రోత్ రేట్ పట్టుకొని సో నువ్వు 3.5 తీసుకొచ్చి మేము ఇదే జనాభా ఇది బీసీలు అంటే ఎవరు నమ్మాలి? సో అది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 2027లో మన కులగణన జరుగుతుంది నేషనల్ లెవెల్లో. అప్పుడు పాపులేషన్ ఫిగర్స్ వస్తాయి. ఆ ఫిగర్స్కు ఈ ఫిగర్స్ ఖచ్చితంగా 30-40 లక్షల మంది జనాభాలో తేడా ఉంటుంది. అప్పుడు ఆ తప్పిపోయినటువంటి సంఖ్య బీసీలదని మేము అనుకుంటున్నాం. 100% బీసీల సంఖ్య పెరుగుతుంది.